చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఓకేనా? ముందే ఇచ్చాడు స్టేట్మెంట్, ఇలా ఇద్ది అని. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిద్ది అంటే, మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో తిమోతికి పౌలు చెప్పినటువంటి మాటలన్నీ అక్షరాల నెరవేరబోతున్నాయి. మనుషులు స్వార్థప్రియులు అన్నాడు. అంటే గతములో చాలామంది స్వార్థప్రియులు ఉండొచ్చు, కానీ కడవరి దినములలో ఉన్నంత స్వార్థం గతంలో ఉండదు. గతంలో లేదు, మునుపెన్నడూ లేనంత స్వార్థం. నమ్మి హోటల్కి తిందామని పోతే 5-6 రోజులు మురగబెట్టిన చికెన్ తీసుకొచ్చి ఫ్రెష్గా ఏపీ చేసి పెడుతున్నాడు. పిండిలో ముంచి వేసి పెడతారు కొన్ని చోట్ల. మళ్ళీ ఆ హోటల్ అఫీషియల్గా ఉంటుంది. దానికన్నా రోడ్డు పక్కన ఉన్నాయి. రోడ్డు పక్కన బండి మనకు ఫ్రెష్గా అప్పుడప్పుడు క్లీన్ చూపించి వేసి మనకు ఇస్తాడు. ఆ పెద్ద హోటల్ అట్ట కాదు, వారం రోజులు మురగబెట్టింది ఆయన ఫ్రిడ్జ్లో. కస్టమర్ రాగానే చక్కగా దాన్ని అంత పిండిలో కలిపి వేసేసి, అరే ఇది తింటే మరి ఇన్ని రోజులది సస్తాడే, ఫుడ్ పాయిజన్ అయితే ప్రాణానికి ప్రమాదమే. బిర్యానీ తిని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? బిర్యానీ వేడివేడిగా తీసుకొస్తే లొట్టలు వేసుకుంటూ తిని గుట్టుకుమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఏందన్నా పొద్దున్నే మాకేంది ఈ డేంజర్ హెచ్చరికలు? కనీసం హోటల్ పోయి తినడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తాం పండగ రోజుల్లో అనమాకండి. నేను చెబుతున్నా, స్వార్థం. వాడు సస్తాడా బతుకుతాడా, వాడికి ఏ రోగం వచ్చింది, ఏ మంచి ఏ చెడ్డ అనవసరం. ఏం కలుపుతున్నారో తెలియదు, ఏం పెడుతున్నారో తెలియదు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మనం మిరపకాయలు పండిస్తున్నాం, మనమే చేస్తున్నాం మిరపకాయలు పంట వేసింది మొదలుకొని మొక్క తేలటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట కోసేంతవరకు రోజు మార్చి రోజు పిచ్చికరి. ఏం పిచ్చికరి? మందు, తెగులుకు మందు, నల్లికి మందు, పురుగుకు మందు, ఆకుముడతకు మందు, పేనుబంకకు మందు, అన్ని రకాల మందులు కొట్టి ఇంతసేటు కొట్టిన మిరగా ఎవరు తింటున్నారో తెలుసా? ఇప్పుడు పరిస్థితి ఎట్ట వచ్చిందంటే, మనం పండించిన మిరగాయలు మనమే తినాది కాకుండా అయిపోయింది. ఇంతసేటు మందులు కొడుతున్నారు. ఎట్లా మరి అంటే ఏం చేద్దాం, అసలు ఈ తినేవి కాదులే, తేజ మిరగాయలు దేనికో పోతాయి అంటున్నారు. దేనికి పోతాయి? కారం రూపంలో మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. మన దగ్గరికి వస్తాయి. నేను చెప్పేది వాస్తవం. శుభ్రంగా ఇప్పుడు ఈ కారం తినే కంటే మిరియాలు ఉంటాయి చూడండి, మిరియాలు 4 నలగొట్టుకొని కూరలో వేసుకుంటే గొడవ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిరియాలు తెలుసా? ఎందుకంటే ఈ క్రిమి సంహారక మందుల అవశేషాలు దానిలో ఉంటున్నాయి, కారంలో. అదే తింటున్నాం. ఇంకేం చేయదు. ఇప్పుడు పురిటి కందులు తీసుకొని వస్తున్నారు, పసి బిడ్డలు పురిటి కందులు తీసుకొని వస్తున్నారు. మా అమ్మాయికి షుగర్ ఉంది, ప్రార్థన చేయన్నయ్య. 3 ఏళ్ల పాపని, 4 ఏళ్ల పాపని, 5 ఏళ్ల పాపని తీసుకొని వస్తున్నారు. ఏందమ్మంటే షుగర్ ఉందన్నయ్య, ప్రార్థన చేయ. చిన్న పసిబిడ్డలు తీసుకొని వస్తున్నారు, షుగర్ ఉందన్నయ్య, ప్రార్థన చేయండి. చిన్న వయసులో కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకు ఇలా అయిపోతుంది? చిన్న వయసులో బీపీలో, తిండిలోనే కలుషితం. ఏమైనా కానీ మరి రైతుకు గిట్టుబాటు ధర లేదు. మరి నాణ్యంగా పండిస్తా, ఏ మందు కొట్టకుండా నేను పండిస్తా. ఎకరానికి 15 బస్తాలు కూడా కాదు, 12 బస్తాలు 10 బస్తాలు అయింది ఎకరానికి. బాగా వినండి, అంతే అయ్యిద్ది, ఇంక అంత మించి కాదు. మరి ఈ కొట్టి అయ్యేసి పండిస్తే ఎకరానికి 35 బస్తాలు 40 బస్తాలు అవుతుంది. మన ముసలోళ్ళు ఎకరానికి 12 బస్తాలు 10 బస్తాలు పండించి తిన్ననాడు షుగర్ లేదు, బీపీ లేదు. 90 ఏళ్ళు అంటే ఎనప మొక్కలాగా బతికాడు ఒక్కొక్కడు. 100 ఏళ్ళు అంటే లెక్క లేకుండా బతికారు. ఇప్పుడు 40 దాటంగానే ముసలోడు మొహంలాగా అయిపోతుంది. ఇక ఎన్ని క్రీములు పూసినా మొహం మారట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పేది వాస్తవా కాదా చెప్పండి. మన ఏడు నుంచి వస్తాడు 40 బస్తాలు ఎకరానికి.
ఎట్ట పండిద్దండి? అదే నేలండి. మా తాత పండించిన నేల, ముత్తాత పండించిన నేల, వాళ్ళు 12 తీస్తే ఈ 40 ఏడొస్తున్నాయండి. ఏమెత్తే వస్తున్నాయి? అనవసరం. వేసేవాడికి పట్టదు. చివరికి వేసేవాడు కూడా అదే తింటుంటాడు. అవునా? అన్నిట్లో నాజుకు, నాణ్యత, తెల్లగా బాగా పాలిష్ మీద పాలిష్ కొట్టించి చల్లగా మరమరాల్లాగా వేసుకొని తింటుండే కొద్ది రోజుల్లోనే షుగర్ కనపడుతుండే. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, అర్జెంటుగా ఫుడ్ ఆపేసే, ఆ రైస్ ఆపేసే, అన్నం ఆపేసే అంటారు. ఫస్ట్ కాస్తేందో షుగర్గా ఉందని పోతే ముందు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆ తెల్లన్నం ఆపేయి అంటారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నెయ్యి పప్పేసి అన్నం కలిపి పెట్టింది అదేనా. అప్పటి నుంచి అలవాటైన ఆ తిండి మానుకోవాలంటే ప్రాణానికి వచ్చిద్దా రాదా? ఇంకెట్టుందంటే ఇక నువ్వు తినాలి, తినేదే అది మానేసే అని. ఇంకేం తినాలా? ఇక కొద్ది రోజులు ఏదో ఈ రోగం భయానికి వేరే ఇదిని చివరికి తెగింపు వచ్చి ఉంటే ఉన్నా సత్యం పా అని ఈ దరిద్రం ఇవన్నీ యాడ్, ఈ రొట్టెలు, ఈ జొన్న, ఈ కొర్రలు, ఇవన్నీ యాడ్ తిని సర్దంతే నా వల్ల కాదబ్బా. సత్యం బయట అన్నం తింటే ఇక పెరిగిపోవటం. దేవునికి స్తోత్రం కలుగును. మరి ఏం చేయాలి చెప్పు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? 12 బస్తాలు కూడా కానీ ఎకరం పొలానికి 40 బస్తాలు ఎలా వస్తున్నాయి? ఏదో రాంగ్ స్టెప్ పడుతుంది. తప్పదు. రైతుకు పాపం ఆ పంట పండితేనే డబ్బులు, రైతుకి ఏమో గిట్టుబాటు ధర దొరకదు. మరి నాణ్యంగా 12 బస్తాలు పండిస్తాడు, మరి దాని కేజీకి ఇంత 120 రూపాయలు పడిద్దాము. నాణ్యంగా వస్తుంది, మరి అంత డబ్బు పెడతారా? కాదు. సింపుల్గా రావాలి, సింపుల్, ధర తక్కువలో రావాలి. నిజమే, సగటు మనిషి బతకాలంటే తక్కువకే బియ్యం రావాలి. తక్కువకి బియ్యం రావాలంటే ఎక్కువ వండాలి. ఎక్కువ వండాలంటే ఈ బట్టి తగ్గేయాలి, తినాలి, పోవాలి. ఈ విధంగా తప్పదు. సగటు మానవుడు బ్రతకాలంటే స్వార్థం. ఒక 50 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక హోదాని పొందామంటే 150 కోట్లు సంపాదించి దిగాలి. దేవునికి స్తోత్రం. అవునా? అంతేగాని సమాజాన్ని బాగు చేద్దాం, సమాజానికి సేవ చేద్దాం, ఎక్కడ దొరికిద్ది? ఈ రకంగా పరిశీలించుకుంటే ప్రతి సెక్షన్లో స్వార్థం. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పతాక స్థాయికి చేరతాయి అన్నమాట, పరాకాష్ఠకు చేరతాయి. అది పౌలు మొత్తుకుంది. అంత్య దినాల్లో ఈ టైపులు అయిపోయిద్దిరా బాబు, మనుషులందరూ ఇలాగ అయిపోతారని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పా. ఒక ఊర్లో 5,000 ఓటు ఉంటే 1000 మంది, 500 మంది మాత్రమే కాస్త అటు ఇటు, దాదాపు 4,500 మంది చెడిపోయిన పరిస్థితిలోనే ఉంటారు. అది హెచ్చరిక. ఇకపోతే ఇందులో ఒక్కొక్క దాన్ని ధ్యానిస్తే 2 కోటాలకు సరిపోయినంత మెసేజ్ ఉంది ఇందులో. అన్నీ వద్దులే కదా, ఒక్క పాయింట్ మీద మీ దృష్టికి తీసుకెళ్ళి ఇక ముగిస్తా. ఓకేనా? మళ్ళీ బుధవారం కోట ఉంటుంది మనకు. మీలా ఎక్కువ కష్టపడితే మళ్ళీ క్రిస్మస్ కూడా జాలిపడరు మీరు. అందుకని దేవునికి స్తోత్రం. వరుసగా చెప్పుకొచ్చాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అన్నాడు. వీటన్నిటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క కీలకమైన అంశమే. అన్ని మీరు ఇంటికెళ్ళి ధ్యానించవచ్చు. శాలెమన్న ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు కదా, స్వార్థప్రియులు, స్వార్థపరత్వాన్ని గురించి ఒక అంశం ఉంటుంది. ధనాపేక్ష అదొక అంశం, బింకములాడుట అదొక అంశం, అహంకారం అదొక అంశం, దూషణ అదొక అంశం, తల్లిదండ్రులకు అవిధేయులు అదొక అంశం, కృతజ్ఞత లేనివారు అదొక అంశం, అపవిత్రత అదొక అంశం. ఇట్లా అనురాగం యొక్క లేమి, ఇట్లా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద అంశం. అయితే మనం పరిశీలించుకొని ఈ దరిద్రాలు మనలో ఉన్నాయా లేవా చూసుకొని, ఒకవేళ ఆ దరిద్రాలు మనలో ఉంటే అర్జెంటుగా వాటిని తొలగించుకోవటానికి మన వంతు మనం యుద్ధం చేయాలి, పోరాడాలి.
ఇది మన ముందున్న కర్తవ్యం. వాటిలో ఒక కీలకమైన విషయాన్ని మీ దృష్టిలో నేను తీసుకొస్తాను. అన్నీ ముఖ్యమైనవే. వాటిలో ఒకటి కృతజ్ఞత లేనివారు అనే మాట. దేవుణ్ణి బాగా బాధ పెట్టేది, దేవుణ్ణి బాగా ఆయాసపరిచేటువంటి దుర్లక్షణాలలో ఒకటి కృతజ్ఞత లేమి అనేది. ఈ కృతజ్ఞత అనే పాయింట్ మీద బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఎప్పుడు తండ్రి వైపు చూసినా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు బైబిల్లో రాయబడి ఉంది. మీరు కొరింథీలోకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఇలాగుంది. నేను మీకు అప్పగించిన దానిని, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే తండ్రికి ఎప్పుడు ఆయన స్తుతి చెప్పినా అది కృతజ్ఞతాస్తుతి అయి ఉన్నది. కృతజ్ఞతను బట్టి, కృతజ్ఞతతో తండ్రిని స్తుతించినట్టు మనకి లేఖనం చెప్తుంది. ఈ ఒక్కచోటే కాదు, ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు కూడా వాటిని పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి పంచినట్టుగా లేఖనం మనకు సాక్ష్యం ఇచ్చింది. అక్కడ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తాడు. అలాగే చచ్చిపోయిన లాజరుని బ్రతికించి బయటికి తెప్పించేటప్పుడు కూడా ఆయన, నా మనవులు వింటున్నావు తండ్రి, నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు ఏమన్నాడో చూడండి, నిన్ను స్తుతించుచున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎక్కడన్నా చూడు, కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. స్తుతులు అనొచ్చు, స్తోత్రాలు అనొచ్చు, కానీ ప్రతి చోట కృతజ్ఞతను మెన్షన్ చేశాడు. ఎందుకు అంటే పరలోక తండ్రికి కుమారుడు కృతజ్ఞతను వ్యక్తపరిచినట్టు మనము కూడా నిరంతరము కృతజ్ఞత గలవారమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సాక్షాత్తు యేసు ప్రభువే ఎప్పుడు తండ్రిని మహిమపరిచిన కృతజ్ఞత అనేది మెన్షన్ చేశాడు. అంటే దానిలో మనకి చెప్పకనే ఒక పాఠాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, నా పిల్లలారా, మీరు కూడా కృతజ్ఞత గలవారై బ్రతకండి. మీ జీవితంలో కృతజ్ఞత అనే దాన్ని పోగొట్టుకోకండి. అది చాలా కీలకమైనది, నా తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించున్నది అన్నాడు. తెసలోనికైలోకి రాసినటువంటి పత్రికలో కూడా కృతజ్ఞత గలవారై ఉండండి అని మాట్లాడతాడు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా కృతజ్ఞత స్తుతి చెల్లించండి అంటాడు పౌలు భక్తుడే. ఏంటి కృతజ్ఞత అంటే, మనందరం కూడా కొన్ని విషయాలలో కొంతమందికి కృతజ్ఞత చెల్లించాలి, కొంతమందికి కృతజ్ఞత కలిగి బ్రతకాల్సి ఉంది. దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి. కొంతమందికి కృతజ్ఞత చెల్లించాల్సి ఉంది అన్నాను. ఎవరికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి. పరలోక తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. నాకై ప్రాణం పెట్టిన ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు. నన్ను నడిపించుటకై, సర్వసత్యములోనికి నన్ను నడిపించుటకై నాకై పంపబడిన ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాల్సి ఉంది. వారి ఎడల మనం కృతజ్ఞత చూపాల్సి ఉంది. మనం ఎవరెవరి ఎడల కృతజ్ఞత గలవారమే బ్రతకాలి అనేది దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే. అదేం పెద్ద మర్మం కాదు. మొట్టమొదట మనల్ని నిర్మించిన సృష్టికర్తకు మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎందుకంటే మనల్ని నిర్మించాడు, మనల్ని ఉనికిలోకి తెచ్చాడు.
అంతేకాదు మనం పాపులమై ఉండగానే మన పాపముల కొరకు ఆయన తన ప్రాణమును బలిగా పెట్టి మనకు విమోచన ప్రసాదించాడు. ఆయన రక్తమును మన క్రయధనముగా చెల్లించి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. నిత్య నరకానికి పాత్రులమైన మనల్ని తన యందలి విశ్వాసము ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఈ ప్రక్రియను, ఈ కార్యమును బట్టి, ఆయన జరిగించినటువంటి ఈ కార్యమును బట్టి ఇక ఏదున్నా లేకపోయినా, అప్పులున్నా, నొప్పులున్నా, బలహీనతలున్నా, బలాలున్నా, ఏదున్నా లేకపోయినా ఆయన సిలువను బట్టి మనం నిరంతరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఇది దేవుని విషయంలో మనం కలిగి ఉండాల్సినటువంటి కృతజ్ఞత. ప్రతి విషయములోనూ ప్రభువు కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించినట్లు మనము కూడా పొందిన ప్రతి విషయములోనూ దేవుణ్ణి అడగబూనుకున్న ప్రతిసారి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట న్యాయము, యుక్తము. అది తండ్రికి ఆనందం, మనకి దీవెన. ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం ప్రార్థించబోయేటప్పుడు ముందుగానే మనం దేవునికి మాట చెప్పొచ్చు. దేవా, ఇంతకు మునుపు ఎన్నోసార్లు నీవు నా ప్రార్థనలు విని జవాబిచ్చావు, అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనే పదం వాడాలి మనం. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు మన ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఒప్పుకోవాల్సింది, నేను కూడా 2 చేతులు ఎత్తి చెప్తాను నేను. ఎందుకంటే ఎన్నోసార్లు నా ప్రార్థనలకు జవాబిచ్చాడు ఆయన. క్లియర్గా నేను అడిగి పొందుకున్నవి చాలా ఉన్నాయి, కొన్ని అయితే నేను అడుగకయే ఇచ్చాడు ఆయన. ఇక్కడ యేసు ప్రభు లాజరు ఉదంతంలో నేర్పుతున్నది ఏంటో తెలుసా? ఇక్కడ తండ్రి, నీవు నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నావు, ఇప్పుడు కూడా నీవు నా మనవి విన్నావు, నీకు స్తోత్రం అన్నాడు. కృతజ్ఞతలు స్తుతులు చెల్లించేశాడు. మనం మోకాళ్ళుని ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గతములో మనం పొందినటువంటి మేళ్ళన్నిటిని బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అయ్యా, ఇప్పుడు నేను వచ్చి ప్రార్థించడం కాదు, ఇంతకుముందు నేను చేసిన ప్రార్థనలు ఎన్నిటికో నీవు జవాబులు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విషయమే నా గుండెల్లో నీ ఎడల కృతజ్ఞత ఉంది ప్రభువా. ఇదిగో ఇప్పుడు కూడా నేను చేయబోయే మనవి నువ్వు వింటున్నందుకు నీ కృతజ్ఞతలు, ఆలకించి జవాబిచ్చినందుకు నీ కృతజ్ఞతలని. కార్యము జరగక మునిపే, లాజరు ఇంకా చచ్చిన లాజరు బ్రతికి రాకముందే, ప్రార్థన ఇంకా చెయ్యక ముందే, కార్యం ఇంకా జరగక ముందే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు యేసయ్య ఈ యోహాను సువార్త 11లో మనకి స్పష్టంగా రాసుంది. కార్యం జరిగినప్పుడు కృతజ్ఞత కాదు, జరగక మునుపే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది యేసయ్య మనకి నేర్పుతున్నాడు. సో దేవుని దగ్గర పొందుకున్న వాటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, అంతేకాదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకటం అనేది కూడా చాలా ముఖ్యం. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. మనం కృతజ్ఞత గలవారము అని దేవుడు ఆమోదించడానికి ఆయన చూసే మొదటి రుజువు ఏంటంటే, మనం మన హృదయంలో దేవునికి ఇచ్చేటువంటి స్థానం, మన హృదయంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి మనం ఆయన ఎడల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామో ఆయన పరిశీలిస్తాడు. భక్తులు మనం గమనించినట్టయితే వారు అన్నిటికంటే, ఘనతల కంటే, డబ్బు కంటే, హోదాల కంటే, గుర్తింపుల కంటే, భౌతికమైన బంధాల కంటే కూడా ఫస్ట్ విలువనిచ్చింది దేవునికే. అసిసి వాసియకు ఫ్రాన్సిస్ అనే ఆయన స్టోరీ చదివితే, ఆయన స్టోరీలో ఉంటుంది, ఆయన యేసు ప్రభువుని నమ్ముకుంటాడు. నమ్ముకున్నందుకు తండ్రి ద్వేషిస్తాడు. వాడు నా కొడుకు కాదు, నా యావదాస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి ఇవ్వను అని ఒక పెద్ద ముందు తీర్పు పెడితే, నాకు ఆయన ఆస్తి ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకై ప్రాణం ఇచ్చిన నా యేసయ్యకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, నాకు యేసు చాలు అంటాడు ఆయన. నాకు ఆస్తి అక్కరలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నాకు యేసు చాలు అంటాడు. అని వెళ్ళిపోతా ఉంటే తండ్రికి కడుపు మండి, వాడు వేసుకున్న వస్త్రం కూడా నాదే అంటాడు. వాడు వేసుకున్న వస్త్రం కూడా నాదే అంటాడు. పాపం ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని నిలువున తీసి ఇచ్చేస్తాడు తండ్రి.
ఇది లేకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు అంటాడు. అంటే తన హృదయంలో ప్రథమ స్థానాన్ని అలంకరించింది ఎవరు అంటే దేవుడే. దేవుని తర్వాత ఎవరైనా ఏదైనా, నా హృదయంలో అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా ఉండేది, నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టి నిత్య నరకము నుండి నన్ను కాపాడి నిత్య జీవానికి వారసుడిగా వారసురాలిగా చేసిన నా యేసుదే ప్రథమ స్థానం. యేసయ్యకు, పరలోక తండ్రికి, పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తుతులు నోటితో చెల్లించటమే కాదు, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కొంతమంది కులానికి భయపడి దేవుణ్ణి మరుగు చేస్తారు, కొంతమంది మతానికి భయపడి దేవుణ్ణి మరుగు చేస్తారు, కొంతమంది ఇరుగు పొరుగులకు భయపడి దాక్కుంటారు. అవసరం లేదండి, అవసరం లేదండి. దేవుడు యేసయ్య మనం సిగ్గుపడే పరిస్థితుల్లో లేడండి. ఆయన క్యారెక్టర్ చూసినా, ఆయన ప్రవర్తన చూసినా, ఆయన సర్వ విషయాలలో మనం ప్రశంసించదగిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ మనం సిగ్గుతో తలదించుకునే అవమానకరమైన స్థితిలో మన దేవుడు లేడండి. ఆయన గురించి చెప్పుకోవడానికి కానీ, ఆయన బిడ్డనని సాక్ష్యం ఇవ్వడానికి కానీ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దాక్కొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా దేవుడా. ఏంది, నేను ఆయన్నే మొక్కుతున్నా, ఆయన్నే ఆరాధిస్తున్నా, ఆయన్నే ప్రార్థన చేస్తున్నా, నేను ఆయనకు తప్ప ఇంకో దానికి నేను మొక్కను. నా దేవుడు యేసుప్రభు. ఏంది, ఎవరికో భయపడి మనం దాగాల్సిన అవసరం లేదు. దేవునికి సాక్షిగా రోషం కలిగి ఉండాలి. కృతజ్ఞత చెప్పుటయే కాదు, కృతజ్ఞత కలిగి బ్రతుకుట అనేది చాలా కీలకమైన విషయం. ఒక సృష్టికర్తకే కాదు, రెండవ స్థానం తల్లిదండ్రులకు. ఇక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు. కృతజ్ఞత కలిగిన వారమైతే తల్లిదండ్రులకు మనం విధేయులంగా బ్రతకాల్సి ఉంది, తల్లిదండ్రులను ప్రేమించాల్సి ఉంది. ఎందుకంటే ఉనికిలోనికి మనం రావడానికి దేవుడు వాడుకున్న పాత్రలు తల్లిదండ్రి. ఒకప్పుడు వాళ్ళ రెక్కల కింద పెరిగిన మనం, వాళ్ళు పెట్టిన ముద్ద తిని బతికిన మనం, మనకు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళని విలన్స్ లాగా చూడటం అనేది న్యాయం కాదు. అది ఎలాంటిదంటే, ఏరు దాటిందాకా కూర్చున్నామే ఓడమల్లన్న గారు, ఓడమల్లన్న గారు, ఓడమల్లన్న గారు అందంట. ఏరు దాటిందాకా పడవలో కూర్చొని, అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఓడ దిగి పోరా బోడి మల్లన్న అందంట. స్తోత్రం, అర్థమైందయ్యా? ఏరు దాటిందాకా ఓడమల్లన్న, ఓడమల్లన్న, ఓడమల్లన్న అన్నామే, అవతలకి దిగి పోరా బోడి మల్లన్న అన్నట్టు కొంతమంది బతుకులు ఉంటాయి. ఎన్నో మేలులు పొందుతారు, ఎన్నో ప్రయోజనాలు పొందుతారు, ఎంతగానో వాడుతారు, కానీ కృతజ్ఞత కలిగి ఉండరు. ఇంత బోడి మల్లన్న వ్యవహారాలు, బోడి సరుకుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రి, జన్మనిచ్చిన తల్లిదండ్రి విషయంలో ఒక కొడుకుగా, కూతురుగా నీవు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు నెరవేర్చుట ద్వారా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావని దేవుడు చూస్తాడు. వాళ్ళు వాడిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, ఇదిగో వానికి రెక్కలు వచ్చినాక తల్లిదండ్రిని బాగా చూసుకున్నాడని దేవుడు రాసుకుంటాడు. తల్లిదండ్రి మంచోళ్ళైనా కాకపోయినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే వాడు చేయాల్సిన న్యాయం తల్లిదండ్రులకు వాడు చేశాడని రాసుకుంటాడు. ఈరోజు నీకు రెక్కలు వచ్చినాయి, నీకు భార్య వచ్చింది, నీకు పిల్లలు వచ్చారు, మంచిదే. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, కాదని చెప్పట్లా. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే, వాళ్ళ బాధ్యత చూడాల్సిందే. అసలు వీళ్ళతో పాటు అసలు నీకు మూలం తల్లిదండ్రి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి. దానికి ఎంత దీవెన పెట్టాడంటే, అలాగూ చేయటం ద్వారా నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అన్నాడు. తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట ద్వారా నీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవుతాడు చెల్లి. తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట ద్వారా నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు తమ్ముడు. అయితే నీ ఇంట సమృద్ధి నివసిస్తుంది నాయన, లేకపోతే దరిద్రత వెంటాడిది. తల్లిదండ్రులకు అంత ముద్ద పెట్టే దగ్గర పిసినితనం చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ కాకపోతే అప్పుడు అడుగున్నాను. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్నా, ఒకవేళ నువ్వు తల్లిదండ్రికి పెట్టకుండా, పిల్లికి బీచం పెట్టకుండా కొప్పేసినా నేను గ్యారెంటీ ఇస్తాను, నువ్వు తినలేవు. చచ్చినా తినలేవు. చచ్చిన తర్వాత ఇంకేం తింటావులే, కానీ బతికినంత వరకు తినలేవు.
కుప్పేసుకోవడమే సరిపోయింది నీ బతుకంతా. తినలేవు నువ్వు, తిన్నా నీయడు అంతే. అదే వాళ్ళకి పెట్టంత నీ నోటికి కూడా అంత వచ్చేటట్టు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపుట అనేది పిల్లలారా, తల్లులారా, తండ్రులారా, అన్నలారా, తమ్ములారా అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడికి ఇష్టమైన విషయం. కానీ అంత్య దినాల్లో ఆ కృతజ్ఞత ఉండదంట. కానీ అంత్య దినాల్లో మనుషుల్లో ఉండకపోయింది, నాలో ఉండేటట్టు నేను జాగ్రత్త పడాలని మీరు తెలుసుకొని బ్యాలెన్స్ అవుతారని ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందిస్తున్నా. రెండవ కృతజ్ఞత ఎవరికి చూపాలో తెలుసా? మన ఆత్మని రక్షణలోనికి నడిపించిన ఆత్మీయ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి. ఈ పాయింట్ దగ్గర కొన్ని విషయాలు మిమ్మల్ని హెచ్చరించాలని మాట్లాడుతున్నాను. ఈ మాటలు మాట్లాడడానికి నేనేమి ఇబ్బంది పడట్లేదు, ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రిగా జన్మనిచ్చిన వాళ్ళు ఉంటే ఆత్మ సంబంధంగా నిన్ను కన్నది ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. ఓ సహవాసానికి నువ్వు వెళతావు, ఎవరి ద్వారంలో నడిపించబడతావు, అక్కడ వాక్యం వింటావు, పట్టబడతావు, మారు మనసు పొందుతావు, బాప్తిస్మం పొందుతావు, ఆ సంఘంలో నువ్వు సభ్యురాలుగా స్థిరపడతావు. నిన్ను రక్షణలోనికి నడిపించి, నీకోసం ప్రార్థించి, నీ విషయంలో బాధ్యతగా వ్యవహరించి, నీకోసం పాటుపడిన దైవజనుణ్ణి, దైవజనురాల్ని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు. నీ కళ్ళ ముందు ఆకర్షణీయమైనవి ఎన్నో కనపడవచ్చు. నీ సంఘం 100 మంది అయి ఉండొచ్చు, లేదా నువ్వు వెళ్ళే సంఘం 70 మంది అయి ఉండొచ్చు, నువ్వు వెళ్ళే సంఘం 150 మంది అయి ఉండొచ్చు, మరో సంఘం 1000 మంది పోయే సంఘం అయి ఉండొచ్చు. అయినా సరే ఎందుకంటే ఆ దైవజనుడు మంచివాడు, ఆత్మీయుడు, నీ ఆత్మ కోసం కష్టపడ్డాడు, నీకు సువార్త చెప్పాడు, నిన్ను రక్షణలో నడిపించాడు, నీకు బాప్తిస్మం ఇచ్చాడు, నీకు దేవుని భక్తి కాస్తో కూస్తో నేర్పాడు. నేర్పిన సహవాసాన్ని నువ్వు ఎందుకు వదిలిపెట్టాలి? కొన్ని న్యాయమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను బట్టి సంఘాన్ని వదలొచ్చు, కానీ ఇక మిగిలిన ఏ కారణాలను బట్టి కూడా సంఘాన్ని వదలటానికి వీల్లేదు. న్యాయమైన కారణాలంటే, 1, సత్యమును మానేసి దుర్బోధ వైపుకు నీ దైవజనుడు తిరిగితే అది నీ ఆత్మకు నష్టం కాబట్టి, దానివల్ల నువ్వు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నీకు నువ్వు వేరే మార్గం చూసుకోవచ్చు. సత్యమునకు భిన్నమైన దుర్బోధ నీ దైవజనుడు చేస్తే నువ్వు దాన్ని బట్టి పక్కకి వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది సేవకులు ఒక సిద్ధాంతం నుంచి ఇంకో సిద్ధాంతానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. సత్యబోధ నుంచి కొంతమంది దుర్బోధ వైపు మళ్ళీపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఒప్పుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి గణపరిచి మాట్లాడిన వాళ్ళు తర్వాత ఆత్మాభిషేకం లేదు, ఏమి లేదు అని మరి దయ్యాల బోధలోకి వెళ్ళిపోయారు. అలాగ నీ దైవజనుడు బోధన మార్చుకొని సత్యము నుండి దుర్బోధలోకి వెళ్ళిపోతే, నీకు కూడా వాక్య అవగాహన ఉన్నట్లయితే, అరే ఇది సత్యబోధ కాదు, ఇది దుర్బోధ, అది కూడా నువ్వు ఆయన హెచ్చరించవచ్చు. అయినా అది దిద్దుబాటు చేసుకోకపోతే ఆ తర్వాత నువ్వు ఆ సంఘాన్ని విడవచ్చు. ఆ కారణాన్ని బట్టి తప్ప మరో కారణాన్ని బట్టి విడవకూడదు. రెండవది, మాదిరి ఇవ్వాల్సిన దైవజనుడు ఎక్కడన్నా మాదిరి తప్పి నీకు అభ్యంతరకరంగా వాక్యానికి భిన్నంగా సాక్ష్యం కోల్పోయే విధంగా కానీ బరి తెగించి అడుగులు వేస్తే ఇక నువ్వు అక్కడ వెంబడించలేవు. అది నీ ఆత్మకు నష్టం. దేవునికి స్తోత్రం. మొదటిది ఏం చెప్పాను? దుర్బోధలోకి వెళితే. రెండోది ఏం చెప్పాను? నీ కళ్ళ ముందు పాపము చేసి సాక్ష్యాన్ని కోల్పోయి డ్యామేజ్ అయితే అతని మీద రెస్పెక్ట్ పోతుంది, అతన్ని వెంబడించడం నీకు అభ్యంతర కారణం అవుతుంది. ఒకవేళ క్షమించగలిగే మనసుండి క్షమించి నువ్వు వెంబడించగలిగితే స్తోత్రం. నీ ఎన్నో తప్పులు దైవజనుడు క్షమించి నిన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఒకవేళ దైవజనుడి ద్వారా జరిగిన చిన్నపాటి పొరపాటు నువ్వు క్షమించగలిగితే నువ్వు ఇంకా ధన్యురాలివి. కానీ అది అభ్యంతరకరమైనటువంటి పాపంగా ఉంది, అది నా ఆత్మకు నాశనకరంగా ఉంది అని నీకు అనిపిస్తే తప్పదు, నువ్వు వేరే మార్గం చూసుకోవచ్చు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటో తెలుసా? గొర్రెలే కాపరిని కాసే పరిస్థితుల్లో నీ సంఘం ఉంటే దాన్ని బట్టి నువ్వు సర్దుకోవచ్చు. ఇది మూడవ కారణం. గొర్రెలే కాపరిని కాసే స్థితిలో కొన్ని సంఘాలలో ఏం జరిగిందో తెలుసా? పాపం దైవజనుడి సోర్స్ ఏమి ఉండదు, అంతా విశ్వాసులే పెత్తనం చేస్తూ ఉంటారు. ఆఖరికి ప్రసంగం కూడా వాళ్ళే చెప్తారు, ప్రసంగ టైం కూడా వాళ్ళే చెప్తారు. ఆ సమయమును మించి పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకో, దగ్గుతారు సంఘంలో.
అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆపేయని. ఒకసారి నేను కళ్ళారా చూశాను, ఒక దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు, అది అట్లనే తగ్గుతూ ఉన్నారు. అంటే ఆ మంచుకు తగ్గిందిలే వాళ్ళు. ఆయన పాప ఆయన వాక్యం మాట్లాడుతున్నాడు, నేను వాక్యం చెప్పాను, పాప ఆయన కూడా 4 ముక్కలు చెప్పాలనిపించింది, చెప్పడానికి మొదలు పెట్టాడు. ఇక ఉండి ఒక ఆయన లేచాడు, పాస్టర్ గారు అన్నాడు. స్తోత్రం, ప్రార్థన చేసుకుందామన్నాడు ఆయన. ఇంక రెండో మాట లేదు. అదొక చోట జరిగింది. ఇంకో చోట ఆయన వాక్యం చెబుతున్నాడు, ఓ పక్కకు వచ్చాడు సహోదరుడు, పక్కకు వచ్చి అన్నాడు, ఇటు చూశాడు, చూపించాడు, అన్నాడు ప్రార్థన చేసుకుందాం అన్నాడు. అంటే ఇక పాపం ఆయన పెత్తనం ఏమి ఉండదు, ఏదన్నా ఎగస్ట్రాలు చేస్తే ఇక అక్కడి నుంచి మారిపోతాడు, అంతే, ట్రాన్స్ఫర్ పెట్టేస్తాడు. నేను చెప్తున్నా, కాపరి స్తోత్రం చెప్పండి. కాపరి గొర్రెని గాయాలి కానీ ముసలోళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఆడ మాట్లాడితే ఎడ వినపడుతుంది సౌండ్, వాళ్ళకి స్పీకర్లు మైకులు కూడా అక్కర్లా. ఏం చేద్దాం మరి, ఆ కంఠంతో సువార్త చెప్తేనన్నా బాగుండు, 4 ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి మహిమ. చెప్పండి గట్టి చెప్పండి. ఇక ఆయన పెత్తనమే ఉండదు, అంత వీళ్ళే. అది కాపరిని గొర్రెలు గాయటం అంటే. అలాంటి సహవాసంలో దైవజనుడికి ఇక ఏ అవకాశాలు ఉండవు కాబట్టి, ఒక లోతైన అనుభవంలో నడిపించడం అతనికి సాధ్యపడదు కాబట్టి, అక్కడ ఎదుగు బొదుగు లేని స్థితిలో గిటకబారిపోయిన పరిస్థితి ఉంటుంది కనుక తప్పదు. ఇక వదిలినా తప్పులేదు, చేయగలిగింది ఏముంది. ఎందుకంటే అక్కడ కాపరి పాస్టర్ గారు కాదు, సేవకుడు కాదు, విశ్వాసులే కాపర్లు, ఎవడిష్టం వాడిది. ఆ స్థితిలో ఉంటే తప్పది, వదిలేయాల్సిందే. ఈ ముఖ్యమైన 3 కారణాలను మినహాయించి, మొట్టమొదటిది ఏం చెప్పాను, దుర్బోధలోకి వెళ్ళినప్పుడు. రెండవది ఏం చెప్పాను, సాక్ష్యాన్ని కోల్పోయినప్పుడు బాహాటంగా. మూడవది ఏం చెప్పాను, కాపరిని గొర్రెలే కాసే పరిస్థితుల్లో ఉంటే. ఈ ముఖ్యమైన కారణాలను మినహాయించి మిగిలిన మరి ఏ కారణాన్ని బట్టి కూడా నీవు సహవాసాన్ని విడవకూడదు, దైవజనుడిని వదలకూడదు. ఎందుకంటే తిన్నాడో తినలేదో, ఎన్ని ఉపవాసాలు ఉన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, నీ సమాజంలోకి వచ్చి, నీ ప్రాంతంలోకి వచ్చి, తన ఉద్యోగాన్ని పోగొట్టుకొని వచ్చాడో, తన వ్యాపారాన్ని పోగొట్టుకొని వచ్చాడో, తన ఉపాధిని పణంగా పెట్టి వచ్చాడో, తనకు వస్త్రం ఉందో లేదో పట్టించుకోకుండా వచ్చి నీ దగ్గరకు వచ్చి, నీ సమాజంలో నీ కోసం ప్రార్థన చేసి, నువ్వు పిలిచినప్పుడల్లా పరిగెత్తి నీ కోసం ప్రార్థనలు చేసి, నీ పిల్లకు బాగలేదంటే పరిగెత్తి, నీకు బాగలేదంటే పరిగెత్తి, నీ సమస్యలన్నిటికీ పరిగెత్తి నీ కోసం కష్టపడి ప్రార్థన చేసి, నీ కోసం అన్ని బిగబట్టుకొని నీతిగా బతికి, ఎక్కడ వంకర లేకుండా క్యారెక్టర్ని కాపాడుకొని చాలా జాగ్రత్తగా జీవించి, మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి తన ప్రాణం అన్నట్టుగా బ్రతికిన దైవజనుడిని ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టినప్పుడు నువ్వు కృతజ్ఞతాహీనుడివి కదా, కృతజ్ఞతాహీనురాలివి కదా. వారి ద్వారా నువ్వు సువార్త విన్నావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, ఆత్మీయంగా కొంత ఎదిగావు, ప్రార్థన నేర్చుకున్నావు, సువార్త చెప్పడం నేర్చుకున్నావు, భక్తి నేర్చుకున్నావు. అలాంటి సహవాసాన్ని నువ్వు ఎందుకు వదిలిపెట్టాలి? నువ్వేదన్నా హెల్ప్ చేయాలంటే వాళ్ళకి చెయ్యి, నువ్వేదన్నా సాయం చేయాలంటే వాళ్ళకి చెయ్యి. కానీ నీకు మనసు రాదే, తీయని మాటలు చెప్పేవాడు కావాలి నీకు. తీయని మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించేవాడు కావాలి. అది గది 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 అట్లా చేస్తున్నా, ఇది ఇది ఇట్లా చేస్తున్నా, మీ ఇష్టం, ఇస్తే దీవెన, ఇస్తే దీవెన, ఇస్తే దీవెన, ఇస్తే కుప్పలు అంటే ఇవ్వగలిగే బుద్ధి నీకు ఉంటుంది. కానీ నీ దగ్గర నానా బాధలు పడి, అప్పులు చేసి, తిప్పలు పడి, మందిరాన్ని కట్టి ఎన్నో వేదనలు అనుభవిస్తున్న దైవజనుడికి ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టడానికి మనసు రాదు. కానీ గ్యాంబ్లింగ్ చేసేటువంటి మనసు ఉన్నవాడికి చెప్పే తీయని మాటలు, చూపించే హడావుళ్ళు, దాన్ని బట్టి నువ్వు ఎంతైనా ఇవ్వటానికి వెనకాడు. నువ్వు మోసపోవటం లేదా? కృతజ్ఞతాహీనంగా ప్రవర్తించట్లేదా? నీ ఆత్మీయ నాయకుని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? అతను తిన్నాడో లేదో ఆలోచించావా?
ఎలాంటి గుడ్డ కట్టుకున్నాడో ఆలోచించావా? పిల్లలకి ఏం పెట్టుకుంటున్నాడో ఆలోచించావా? ఇంకో దారుణం చెప్పనా, కొద్దిగా దైవజనుడు కొంచెం మంచి బట్ట కట్టుకొని కాస్త ఆనందంగా తిరిగితే కొంతమంది విశ్వాసులే ఓర్చుకోలేరు. ఇది ఒక దుర్మార్గపు మనసు. దైవజనుడు ఒక నివాసం ఏర్పాటు చేసుకొని, ఓ మంచి బట్ట కట్టుకొని, ఒక చిన్న వాహనం కొనుక్కొని తిరుగుతున్నాడు అనుకో, వాళ్ళకేమంట బాధలన్నీ మన బతుకులు ఎక్కడే ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకే దేవునికి స్తోత్రం. ఒక కారు కొని తిరుగుతున్నాడు అనుకో, ఆయనకేమండి కారు కొంటాడు. నేను చెబుతున్నాను, కారు గొప్పదా, దైవజనుడి ప్రాణం గొప్పదా? ఇప్పుడు నువ్వు ఒక 10 మందిని రక్షిస్తే దైవజనుడు బతికుంటే ఒక 1000 మందిని రక్షించవచ్చు. కారు గొప్పదా, దైవజనుడి ప్రాణం గొప్పదా? ఇప్పుడు దైవజనుడి సేఫ్టీ చూడాలి కదా, దైవజనుడి భద్రత చూడాలి కదా. కానీ కొంతమంది కుళ్ళుబోతు విశ్వాసులు ఉంటారు, దరిద్రపు విశ్వాసం. మిమ్మల్ని కాదులే, కుళ్ళుబోతోళ్ళు ఉంటారు. వ్యసనం ఏం కుళ్ళు కొంతమందికి. అది ఆఖరికి సేవకుడిని కూడా వదిలిపెట్టరు. సేవకుడు పచ్చ కనపడ్డా సరే అస్సలు ఓర్చుకోలేదు, అల్లాడిపోతుంటారు. అది దుర్మార్గపు మనసు. దైవజనుడు వాహనం కొనుక్కుంటే పిచ్చి మొహం, అది నీదే. మిగిలినోడు ఎవడన్నా ఇవ్వడు దబక్కన అవసరానికి. కానీ దైవజనుడు సచ్చినట్టు ఇస్తాడు, ఎందుకంటే దేవుడిని బట్టి భయపడతాడు. అర్థమైందా? ఇప్పుడు దబక్క నీకు వాహనం అవసరమైంది, మీ అమ్మకు బాగలేదు, వేసుకొని వెళ్ళాలి, ఆ జామున ఎవరు రారు, మధ్యరాత్రి. అయ్యగారి దగ్గర బండి ఉందనుకో, అన్నా కారు కావాలన్నా, అమ్మకు బాగలేదని అంటే పయ్యా అని ఆయన వస్తాడు, కారు తీసుకొస్తాడు. కుళ్ళుపోతు బుద్ధి కాకపోతే దైవజనుడు వాహనం కొనుక్కుంటే ఏడవటం. దరిద్ర బతుకులు. అన్న దగ్గర బండి ఉంటే మన దగ్గర ఉన్నట్టే, అన్న దగ్గర నివాసం ఉంటే మనకున్నట్టే, అన్న దగ్గర అంత ఆహారం ఉంటే మనకున్నట్టే. ఎందుకు? సన్నిధిలో ఉంటే అది అందరిది. అంటే నేను శాలేమన్న గురించి చెప్పట్ల, దేవుని కృపను బట్టి నన్ను వెంబడించే బిడ్డలు ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు. అట్లాంటి బుద్ధినోళ్ళు ఉన్నా ఈ మధ్య లేకుండా పోతారు, వాళ్ళు ఉండరు నా దగ్గర. కానీ కొంతమంది దైవజనుల యొక్క హృదయ ఘోష నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ మాట ఆన్లైన్లో ఉంటుంది, అది నెట్లో ఉంటుంది కాబట్టి, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది కాబట్టి, ఇది ఖచ్చితంగా అందరూ వింటారు కాబట్టి చెప్తున్నాను నేను. న్యాయమైన కారణములు కొన్ని చెప్పాను, వాటిని మినహాయించి మరి ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు దైవజనుని విడిచిపెట్టకూడదు. చేయగలిగిన సాయం ఏదన్నా ఉంటే ఆ దైవజనుడికి నువ్వు చేయొచ్చు, నీ శక్తికి మించి సాయం చేయొచ్చు, పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించవచ్చు. ఏదన్నా అభ్యంతరాలు ఉన్నాయనుకో, అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోవటం కాదు, ఆయనతోనే పంచుకోవచ్చు. అన్న వాక్యం నీకు ఎదుగు బొదుగు లేని స్థితిలో వాక్యం అంతగా ప్రభావితంగా లేదనుకో, నువ్వు ఆయనతోనే డిస్కషన్ చేయొచ్చు. ఇంకొంచెం మెరిట్గా ఉపదేశం ఉంటే బిడ్డలు బలపడి సేవకులు అవుతారన్నా, సేవకురాళ్ళు అవుతారన్నా, వాళ్ళకి ఇంకొంచెం పౌష్టికాహారం పెట్టేటట్టు చూడన్నా అని చెప్పొచ్చు నువ్వు. ఆయన జాగ్రత్త పడతాడు. చిన్న సంఘమని, కొద్ది సంఘమని నువ్వు తృణీకరించాల్సిన అవసరం లేదే. బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఉంటే నువ్వు చేయొచ్చు, చెప్పొచ్చు. నీతిమంతుడైన దైవజనుడు తప్పకుండా దిద్దుకుంటాడు. అంతేగాని చిన్న సంఘమని, ఆకర్షణలో లేని సంఘమని, హడావిడి లేని సంఘమని నువ్వు ఆ సంఘాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? అది కృతజ్ఞతాహీనత అయింది. నేను చేస్తున్నా. నేను మనస్ఫూర్తిగా మన చీరాల్లో స్టార్ట్ చేశాను. చీరాల్లో చెప్పాను నేను బాహాటంగా, వేరే సహవాసాలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడికి రావాలని నేను కోరుకోవటం లేదు. మీ దైవజనులకు హ్యాండ్ ఇవ్వద్దు. నేను చెప్పింది లైవ్లో ఉంటుంది. చీరాల్లో శాలేమన్న చెప్పిన వర్తమానం మీరు వినండి. అందులో నేను డైరెక్ట్గా చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను. అర్థమైందా? నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డలు కొంతమంది అక్కడ ఉన్నారు. వారి కోసం నేను అక్కడ పరిచర్య ఏర్పాటు చేశాను. వారిని ఆధారం చేసుకొని అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి చిన్నగా ఆత్మల రక్షణలో నడిపించే విధంగా ఒక్కొక్క ఆత్మ చిన్నగా సమకూర్చుకుంటా రక్షణలో నడిపిస్తా. అది ప్రక్రియ. ఇప్పటిదాకా పెట్టిన సంఘాలు జరుగుతున్న పరిచర్య అంతా కూడా ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఒక్కొక్క ఆత్మ రక్షణలో నడిపించుకుంటా వచ్చిన పరిచర్యలే ఇప్పటిదాకా చేస్తున్న పరిచర్యలన్నీ కూడా. సంఘాలను డ్యామేజ్ చేసే విధంగా పరిచర్య చేయాలని నేను అనుకోవటంలో, ఒకవేళ అలా హడావుడి చేస్తే అది దేవుడు మెచ్చే పని కాదు. దేవుడు దానికి దండేయడు.
కాబట్టి విశ్వాసులారా జాగ్రత్త, కృతజ్ఞతా బుద్ధి గలవారై మెళకువ కలిగి ఉండండి. తల్లిదండ్రులని ఎంత మీరు జాగ్రత్తగా ప్రేమించాలో, కృతజ్ఞత కలిగి బ్రతకాలో, ఆత్మలను రక్షణలోకి నడిపించి మీ ఆత్మలను కాయచున్నటువంటి ఆత్మీయ నాయకులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా అంతే కృతజ్ఞత కలిగి బతకాలి. అర్థమైందని నేను చెప్పింది? ఫస్ట్ ఎవరికి? దేవుని ఎడల కృతజ్ఞత గలవారమై మనం జీవించాలి. రెండవది తల్లిదండ్రులకు. మూడవది ఆత్మీయ తల్లిదండ్రులకు. వాళ్ళని విడనాడటానికి వీల్లేదు. టైం అయిపోయింది, ఇంకా బోల్డంత మ్యాటర్ ఉంది. ఈసారి ఇప్పుడంత చెప్తాను, ప్రస్తుతానికి ఇంతే సంగతులు. కృతజ్ఞత కలిగి బ్రతికినట్లయితే దేవుడు మన యందు సంతోషిస్తాడు. కృతజ్ఞత గలవారిని అంతకంతకు ఆశీర్వదిస్తాడు. దేవుడు బాగా పరిశీలనగా వెతికే వాటిల్లో ఒక కీలకమైనది కృతజ్ఞతా బుద్ధి. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు తిరిగి ఎలాంటి స్పందన కలిగి ఉన్నారు అనే దాన్ని తప్పకుండా దేవుడు పట్టించుకుంటాడు. మేలు పొంది కీడు చేసే రకమా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకమా, లేకపోతే పొందిన మేలుకు తగ్గట్టు కృతజ్ఞత చూపించేటువంటి మనసా? కొంతమంది ఉంటారు, మనం కృతజ్ఞత చూపించినా, మనం ప్రేమ కలిగి ఉన్నా వాళ్ళు ద్వేషిస్తారు అసూయను బట్టి. అది వాళ్ళ కర్మ. మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అన్నది దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఇంత మేలు పొందిన సచ్చిందాకా మర్చిపోకూడదు. దేవుణ్ణి మర్చిపోకూడదు, తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు, ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. మనుషుల్లో ఎవడైనా అంత మేలు చేస్తే చచ్చిందాకా మేలు మర్చిపోకూడదు. మళ్ళీ నువ్వెవరికైనా మేలు చేస్తే మర్చిపో, కానీ నీకెవరన్నా మేలు చేస్తే చచ్చిందాకా మర్చిపోవద్దు. ఈ కృతజ్ఞతా బుద్ధి అంటే దేవుడికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిష్టం? ఈ కృతజ్ఞతా బుద్ధి అంటే దేవుడికి చాలా 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 ఇష్టం. ఆ మనసు గలవారిని చూస్తాడు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. కృతజ్ఞతా బుద్ధి గలవారే కృతార్థులవుతారు. కృతజ్ఞతా బుద్ధి గలవారే కృతార్థులవుతారు అంటే పాస్ అవుతారు. కృతజ్ఞత లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. జీవితంలో ఫెయిల్ అవుతారు, దేవుని ముందు కూడా ఫెయిల్ అవుతారు. కృతజ్ఞత బుద్ధి గలవారే పరీక్షలో పాస్ అవుతారు. ఏ పరీక్ష? బ్రతుకు పరీక్షలో కావచ్చు, దేవుని పరీక్షలో కావచ్చు, దేనిలోనైనా సరే విజయం పొందుతారు.